నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వంగ ఆంజనేయులు, ఉంగుటూరు నియోజకవర్గం అండి. అంటే తిరుపతి లడ్డు విషయం మీద మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారండి? తిరుపతి లడ్డు ఏంటండి, వాళ్ళ నాన్నగారి టైంలో చంద్రహారాలో కిరీటాలే వెళ్ళిపోయినాయి. ఇవాళ తిరుపతి లడ్డూలో ఇతర జంతువులు కలపడానికి నమ్మకం ఏంటండి? తల్లిని చెల్లిని దౌర్నుడు వెంకన్నబాబు లెక్క. వెంకన్నబాబే కుర్చీ ఆయన వచ్చినప్పుడు మామూలుగానే చక్కగా నీట్గా ఆయన కుర్చీలో ఆయనే కూర్చుంటాడు. అలివేలు మంగమ్మ ఓ పక్కన చెంచి భూలక్ష్మి ఉంటారు. ఎందుకు లేస్తున్నావయ్యా అని అడిగితే, అమ్మో అటు వచ్చాడు ఇటు వచ్చాడు జైలు రెడ్డి వచ్చాడేమో, గవికి నా కుర్చీ లాక్కుంటాడేమో అని అనుకుంటాడు. అయ్యో బతులు వచ్చారు, మనం లేచి నిలబడి వరమిద్దాం కదా అని చెప్పొద్దు అలివేలు మంగమ్మ. చెప్పిన సందర్భంలో ఏమంటాడంటే, అమ్మో ఆడు వస్తే మన కుర్చీ లాక్కుంటాడు మంగమ్మ, నువ్వు కథ తగ్గుండు మాకు అని చెబుతాడు. అలా ఏంటంటే బతులు వస్తే లేచి ఆశీర్వాదం ఇచ్చి వెంకన్నబాబు కలియుగ ఆరాధ దైవం శ్రీ కలో వెంకటరమణ అనే క్షేత్రంలో అందరికీ ఇచ్చే భగవంతుడి దాంట్లో ఖచ్చితంగా కర్మ ఫలితం అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఆ బాధ అనేది అతను ఖచ్చితంగా మట్టికి అనుభవిస్తాడండి. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు కావాలని చెప్పి చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటే తిరుపతి వెంకన్నబాబుతో పెట్టుకున్న రాజకీయ నాయకుడు ఎవడైనా సరే వాళ్ళ డాడీ గారు హెలికాప్టర్లో భగవంతుడి మీద ఎలిగేషన్ చేసిన నాయకుడు ఎవడో కూడా ఎదరికెళ్ళండి. ఇది ఎలిగేషన్ చంద్రబాబు నాయుడు గారికి కావాలనో, సింపతి కావాలనో, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి మనం ఇప్పుడు వాడిపోయి ఉన్నామా అనేది ఒక ఏలపోని మనం ఏదన్నా సింపతి కావాలి, ఓట్లు కావాలని అడుగుతలేదండి. ప్రజల మనోభావాల గురించి మాట్లాడాడండి. మనం దానిపైన పోరాడాలండి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పెళ్ళి కాదు, చంద్రబాబు నాయుడు గారి మనవడితే పోనీ పంచికట్ల కార్యక్రమంలో పోనీ కలిసిందని అంటానికి కూడా లేదు కదండి. నీ ప్రభుత్వంలో చేసావు, నీ ప్రభుత్వంలో ఆయన బయటికి పెట్టాడు. అది ప్రజలందరూ నమ్ముతున్నారు. అయితే ఖచ్చితంగా అండి 100% ప్రజలందరూ కూడా నమ్ముతున్నారండి. లోకేష్ గారిని కలిసారా? లోకేష్ గారిని కలిసామండి. ఏ సమస్య మీద వచ్చారు మీరు? ఏవిఎస్ఆర్టీసీ పైన సమస్య పైన వచ్చానండి. అట్లాగే ఏంటంటే 129 డిపోలు ఉన్నప్పటికీ కూడా ఆ డిపోలు యాజమాన్యంలో డ్రైవర్లకి, కేంద్రాలకి ఇంక్రిమెంట్లు తీసేసినందుకు ఆ సందర్భంగా నేను లోకేష్ గారిని కలవడం జరిగిందండి. బహుజన పార్టీ తరఫున, అలాగే యూనియన్ ప్రెసిడెంట్ గారు మన జాన్సన్ గారికి ఇచ్చిన ఈ అంగీకపత్రం నేను తీసుకోవడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వానికి ఇస్తానని మాటిచ్చి ఆర్టీసీ వ్యవస్థకి ఆ తరపున నేను లోకేష్ గారికి విన్నపపత్రం ఇవ్వడం జరిగింది. దీనిపైన నాన్నగారు టైంలో ఉన్నదండి ఇది. అలాగే 2019 ఉన్న సమస్య పైన తీసేడు ఇంక్రిమెంట్లు అనేది 5 లక్షలు వాళ్ళ జీతాలు కట్ చేస్తున్నారు సార్. ఇది మీ నాన్నగారి టైంలో ఉన్న వ్యవస్థని ఇవాళ తీసేడు 2019లో. ఇది ఎందుకు తీయాలి, దీనికి అనేక రకమైన కొన్ని వేల కోట్ల రూపాయలు కూరుకుపోయి ఉన్నాయి. అది ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది అని అనేది ఈ ఆర్టీసీ పైన ఆయన్ని చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ గారు నాకు ఇచ్చిన మాటకు ఏమన్నారంటే, దీన్ని ఒకసారి పరిశీలించి నేను ఈ ఆర్టీసీ వ్యవస్థని ఏంటనేది డిపో యాజమాన్యాన్ని, డిపో అలాగే మేనేజర్ని కూడా కవర్లు పెట్టిస్తానని చెప్పడం జరిగిందండి. ఈ అర్జీ పైన విన్నపపత్రం తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీనెస్గా ఉన్నాను. అలాగే ఏవిఎస్ఆర్టీసీ తరఫున తాడేపల్లిగూడెం ఒక 250 మంది సుమారుగా డ్రైవర్లు, కేంద్రంలో కండక్టర్స్ ఉంటారు. వాళ్ళ తరఫున నేను న్యాయంగా పోరాటం జరిగింది. దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాను. గవర్నమెంట్ దీన్ని పరిశీలించి సందర్భంగా వాళ్ళని పిలిచి ఆ యాజమాన్యంలో ఎవరైతే ఉన్నారో వారిని న్యాయమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందండి. లోకేష్ చాలా ఎక్సలెంట్ అండి. ఒక నాయకుడికి ఉన్న లక్షణాల్లో ఆయనలో ఉన్నాయి. నువ్వు ఏ నియోజకవర్గం నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటనేది మంచి బాగా రిసీవ్ చేసుకున్నారు. అట్లాగే ఏంటంటే ఆయన చూపిన ప్రేమ కూడా, మేము ఎంతో దూరం నుంచి వచ్చాం కాబట్టి నాకు ఇచ్చిన మంచిగా మాట్లాడటం, ఆయన దగ్గరికి తీసుకుని భుజమే చేసి ఫోటో కూడా తీయించడం జరిగిందండి. నేను ఈ విషయంలో నా ఒక్కడి సమస్య కాకుండా గవర్నమెంట్ సమస్యను పట్టుకొచ్చి ఆయనకి అప్పచెప్పడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విషయం పైన ప్రజా దర్బార్ వల్ల సమస్యలు పరిష్కారం అవుతున్నాయంటారా? ఖచ్చితంగా 100% కూడా ఖచ్చితంగా కూడా అవుతున్నాయండి. అవుతాయని ప్రజలందరూ కూడా నమ్మకంతో ఉన్నారు. సచితమైన పాలన కూటమి ప్రభుత్వం అందరికీ అందిస్తుందని, అనుసంధానమైన పాలనని అప్పచెప్తారని ఈ 5 సంవత్సరాలు కూడా చాలా ఆనందంగా, అనుసంధానంగా ఉండటం జరుగుతుందండి. ఇప్పటికే 100 రోజులు పూర్తయింది కదా, ఎలా అనిపించింది అసలు మీకు? చాలా హ్యాపీనెస్ అండి. ఇచ్చిన రిసీవ్డ్ని తీసుకోవటం, అట్లాగే ఏంటంటే ప్రజలు ఎంతోమంది వాళ్ళ సమస్యలపైన రావడం జరుగుతుంది. అట్లాగే ఆ సమస్యని రిస్క్ చేసి ఏ శాఖకి అయితే వెళ్తుందో, ఏ డిపార్ట్మెంట్కి అయితే వెళ్తుందో, ఏ ఆఫీసర్కి అయితే వెళ్తుందో అది అక్కడ ఇవ్వడం జరుగుతుందండి. లోపల లోకేష్ గారి ఆఫీసులో లోకేష్ గారు తీసుకుని ప్రజా దర్బార్ కానీ, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రజా దర్బార్ కానీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? గతంలో ఇలాంటి వెసులుబాటు ఉందా మీకు? డైరెక్ట్గా మంత్రులను కలిసే వెసులుబాటు అప్పుడు లేదండి. మన మామయ్య గారు పెట్టాడు కదండి,
మన మావయ్య గారు పెట్టిన పాలనలో మినిస్టర్లకి మంత్రులకే లేదండి, మనకెలా ఇస్తాడండి సామాజిక కార్యకర్తకి. అలాగే ప్రజలు అందరూ కూడా కావాలని ఎంచుకున్న మార్గాన్ని ఇవాళ అందరూ కూడా వైసీపీ పాలనని చక్కగా నీట్గా అప్పచెప్పారండి. ఆయనకి ఎక్కడి వరకు అప్పచెప్పాలో నీతి నిజాయితీగా ప్రజలు తలుచుకుంటే ఎటువంటి నాయకుడినైనా సరే కిందకి దింపొచ్చు. అలాగే కూటమి ప్రభుత్వం కావాలనుకుని ప్రజలు అనుకున్నారో అందుకుని ఇవాళ కింద పైన కూడా గవర్నమెంట్ సక్సెస్ఫుల్ చేశారండి.